కేటీఆర్ అరవింద్ ఆదేశాలే అమలు చేశా, ఉన్నత స్థాయి నిర్ణయంతోనే ప్రొసీడింగ్స్ జారీ చేశా, ఎఫ్ఈఓకు నిధుల విడుదలపైన బిఎల్ఎన్ రెడ్డి వాంగ్మూలం, ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో 6 గంటల పాటు ఏసీబీ విచారణ. ఈయన హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా పనిచేసిండు బిఎల్ఎన్ రెడ్డి. హెచ్ఎండిఏ ఈ 46 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎఫ్ఈఓకి ఇవ్వాల్సిన డబ్బుల విషయంలో ఈయన ప్రొసీడింగ్స్ ఇచ్చింది. విషయం ఏంటంటే హెచ్ఎండిఏకి 10 కోట్లకు మించి ప్రొసీడింగ్స్ ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవు. ఒకవేళ 10 కోట్లకు మించి చేయాలి అని అంటే రాష్ట్ర క్యాబినెట్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఏ అనుమతి లేకుండా 40 కోట్లకు పైన రూపాయలని బ్రిటన్ కంపెనీకి పౌండ్ల రూపంలో చెల్లించేసారనమాట. ఇది ఈయన చేసిన తప్పు. ఈయన చేసింది ఏంటంటే ప్రొసీడింగ్స్ ఇచ్చిండు. అందుకే ఈయనని ఈ టోటల్ కేసులో A3గా పెట్టిరు. ఈడీ పెట్టిన కేసులో కూడా ఈయన ఉన్నాడు, ఈయన కూడా A3. ఫార్ములా ఈ రేస్ కోసం నిధుల బదిలీ విషయంలో అప్పటి మంత్రి కేటీఆర్, హెచ్ఎండిఏ నాటి ఇన్ఛార్జ్ కమిషనర్ అరవింద్ కుమార్ నిర్ణయం మేరకే తాను నడుచుకున్నాను. విశ్రాంత చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఏసీబీకి చెప్పినట్టుగా తెలిసింది. ఈ కేసు దర్యాప్తు క్రమంలో ఏసీబీ కార్యాలయంలో శుక్రవారం ఆయన్ను సుమారు 6 గంటల పాటు విచారించారు. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను ప్రశ్నించగా 3వ నిందితుడిగా ఉన్న నాటి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ అధికారులు విచారించారు. శుక్రవారం ఉదయం 9:50 బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి వచ్చిన ఆయన సుదీర్ఘ విచారణ అనంతరం సాయంత్రం 5:10 సమయంలో వెనుదిరిగారు. సో ఈయన చేసిన తప్పేందంటే కార్ రేస్ సీజన్ 10 నిర్వహణ నిమిత్తం 2023 అక్టోబర్ 3వ తేదీన అదే నెల 11వ తేదీన ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఆ మేరకు హిమాయత్ నగర్ ఐఓబిలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులోని హెచ్ఎండిఏ ఖాతా నుంచి 2 విడతలుగా సుమారు 45,71 లక్షల బ్రిటన్ పౌండ్ల రూపంలో లండన్లోని ఎఫ్ఈఓ ఖాతాకు బదిలీ కాగా దానిపైన విచారించారు. హెచ్ఎండిఏ ఎస్టాబ్లిష్మెంట్ ప్రొసీజర్ ప్రకారంగా సాధారణ నిధుల నుంచి 10 కోట్ల కంటే ఎక్కువ నిధులు విడుదల చేస్తే తప్పనిసరిగా ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. ఆ పని చేయలే. అందుకే ఈయన ఈ కేసులో ఆయన నిందితుడిగా చేర్చారు. ఎందుకంటే ఆయన అధికారి కదా. ఇప్పుడు కేటీఆర్ ఏమంటుండు, నేనే పంపించమన్నా అరవింద్ కుమార్ పంపించిండని బయట చెప్తున్నాడు. కోర్టుకి ఏం చెప్తున్నాడు, లేదు నా తప్పేముంది, వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చూసుకోవాలి కానీ నన్ను అడుగుతారేందని కోర్టులో చెప్తున్నాడు. ద్వంద్వ విధానం. అరవింద్ కుమార్ ఏమంటున్నాడు, నాకేం సంబంధం లేదు, కేటీఆర్ చేయమన్నట్టు చేసిన అరవింద్ కుమార్ అంటున్నాడు. ఈయనేమంటున్నాడు, ఈయన పైన మీద దోస్తున్నాడు, నాకేం సంబంధం, అరవింద్ కుమార్కి కేటీఆర్ తెలుసు అని ఈయన అంటున్నాడు. ఒకరి మీద ఒకటి దోసుకుంటున్నాడు. విషయం ఏంటంటే ముగ్గురు దొంగలే. నిబంధనలు ఉల్లంఘించినోడు దొంగే, ఉల్లంఘించమని చెప్పినోడు దొంగే. అందుకే ముగ్గురు నిందితులు, అందులో ప్రధాన నిందితుడు A1గా కేటీఆర్ ఉన్నాడు.